ఈరోజు కర్రీ గంగవాల్ పెసరపప్పు అండి. గంగవాల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని మంచిగా పౌడర్ వేసుకొని కాస్త వాష్ చేసుకోవాలి అండి. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పెసరపప్పుని లైట్గా వేయించి అది కూడా వాష్ చేసుకోవాలండి. అసలు నేను కూడా పెసరపప్పు ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అండ్ అదే కుక్కర్లో వేస్తున్నానండి. గంగవాల్ కర్రీ పెసరపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు కొంచెం లైట్గానే అండి, టమాటో, పసుపు అండ్ కాస్త వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మీద నుంచి 2-3 డ్రాప్స్ ఆయిల్ కూడా వేయాలి. ఎందుకు అని అంటే మనకి ఎప్పుడు మనకు కాస్త వాటర్ బై మిస్టేక్లో వాటర్ ఎక్కువైనా కూడా అది బాయిల్ అయ్యేటప్పుడు కుక్కర్ పైనుంచి వాటర్ రాకుండా ఉండడానికి. అండ్ మా అత్తయ్య చెప్పారు, అందుకనే ఫస్ట్ టైం పెసరపప్పు వేసి ట్రై చేస్తున్నాను. అసలైతే కందిపప్పే వేస్తారు. అండ్ ఒక 2-3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. విజిల్స్ వచ్చాక 10 మినిట్స్ ఆఫ్ చేశాక 10 మినిట్స్కి క్యాప్ ఓపెన్ చేసి కాస్త మసాలా పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. అండ్ అట్లాగే నెక్స్ట్ పోపు వేయాలండి. పోపులో కూడా వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అండ్ ఒక చిన్న సైజు ఉల్లిపాయ, కరివేపాకు. మన పప్పులలో కరివేపాకు చాలా చాలా ఇంపార్టెంట్. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అది వేసేసుకున్న తర్వాత నేను కాస్త పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు లుకింగ్ కోసం పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో అది వేసేసాను. వేసి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర లాస్ట్లో మనం ఎవరమైనా కొత్తిమీర అన్ని కర్రీస్లో వేస్తాం, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దాన్ని ఇప్పుడు వేడి వేడి అన్నంలో గంగవాల్ పప్పు అండ్ నెయ్యి యాడ్ చేసి కలిపి పిల్లలకి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మా పాపకి భలే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.